ఇక్కడ ఒక పెద్ద క్వెషన్ అనమాట. డిసిప్లినరీ యాక్షన్, ఎంక్వైరీ ఇవన్నీ కూడా మనం ఆలోచించాలంటే పొలిటికల్ న్యూట్రాలిటీ అనేది సివిల్ సర్వీసెస్‌లో ఒక వర్చ్యూ. అంటే రాజకీయ పరంగా సివిల్ సర్వెంట్స్ యాక్టివ్‌గా ఉండకూడదు. ఏ రాజకీయ పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా పనిచేయకూడదు. అయితే ఇక్కడ క్వెషన్ ఏంటంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇది పొలిటికల్ పార్టీ అని చెప్పి ఎక్కడ రిజిస్టర్ అయ్యి లేదు. యాక్చువల్లీ టెక్నికల్‌గా చూస్తే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది అతిపెద్ద సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ అండ్ ఎన్ ఎన్‌జీఓ. అయితే కొంతమంది ఆర్గ్యుమెంట్ ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క ఐడియాలజికల్ వింగ్ కాబట్టి, లేదా ఆర్ఎస్ఎస్‌లోంచి బీజేపీ పుట్టింది కాబట్టి, అతను బీజేపీలో పాల్గొన్నట్లే. కాబట్టి అతను పొలిటికల్ యాక్టివిజంలో పాల్గొన్నట్లే. పొలిటికల్‌గా అంటే రాజకీయంగా తటస్థంగా లేడు కాబట్టి అతని పైన యాక్షన్ తీసుకోవాల్సిందని కొంతమంది చెప్తున్నారు. మరికొంతమంది అసలు ఆర్ఎస్ఎస్ అనేది ఒక కల్చరల్ రిలీజియస్ ఆర్గనైజేషన్. ఇంకా చెప్పాలంటే అంతకంటే బెటర్‌గా అదొక పెద్ద ఎన్‌జీఓ. రీసెంట్‌గా 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దాని సెలబ్రేషన్స్‌లో ఏ పౌరుడైనా పాల్గొనొచ్చు. ఇంక్లూడింగ్ గవర్నమెంట్ సర్వెంట్స్. అదెలా పొలిటికల్ ఆబ్లిగేషన్ లేదా పొలిటికల్ అఫిలియేషన్‌కి దారితీస్తది. బీజేపీ అనేది ఆర్ఎస్ఎస్ యొక్క ఆఫ్ షూట్ అవ్వచ్చు. ఆర్ఎస్ఎస్ నుంచి పుట్టుండొచ్చు. కానీ ఆర్ఎస్ఎస్ అనేది బేసికల్‌గా దాని యాక్టివిటీస్ అనేవి రిలీజియస్ యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ కాకుండా పొలిటికల్ యాక్టివిటీస్ ఎలా అవుతాయని చెప్పి మరి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ క్వెషన్ ఏంటంటే ఓవరాల్‌గా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంది. అండ్ మనందరికి తెలుసు ఎప్పుడైనా సరే ఐడియాలజికల్‌గా కాంగ్రెస్, బీజేపీ వైరుధ్యంగా ఉంటాయి. కాబట్టి ఆర్ఎస్ఎస్ యాక్టివిటీలో పాల్గొన్న అది బీజేపీ యాక్టివిటీ అని చెప్పి కర్ణాటక గవర్నమెంట్ ఇంటర్ప్రిట్ చేస్తుంది. మరి మనమేమనుకోవాలి?